హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే పుల్లని మామిడికాయ వంకాయ కర్రీ అయితే వండుతున్నానండి. కర్రీలోకి కావాల్సినవన్నీ తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ముందుగా అయితే కూర వండడానికి ఒక దాకా అయితే తీసుకున్నానండి. అందులో నూనె వేడైన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు కూడా వేసానండి. అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించేసాను. తర్వాత నీళ్ళలో కోసి పెట్టుకుని వంకాయ ముక్కలు అయితే వేసేసిన తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి మూత పెట్టానండి. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా వేగిన తర్వాత నేనైతే మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసానండి. వంకాయ ముక్కలు ఉడకడానికి తగిన నీళ్ళు అయితే పోసి మూత పెట్టానండి. ఇది 75% ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసుకుందామండి. చూడండి, వంకాయ ఎలా ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నానండి. ముందుగా మామిడికాయ ముక్కలు వేసేస్తే వంకాయ అయితే ఉడకదండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం అన్నం తినేవాళ్ళు కూడా చాలా ఎక్కువ తింటారండి. సన్నగా ఉన్నవాళ్ళు లావుగా అవుతారు. వీడియో నచ్చితే లైక్